హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పొట్లకాయ కూర వండుకుంటున్నామండి. పొట్లకాయ కందిపప్పు. ఈ పొట్లకాయని చక్కగా మనం వైట్గా సారు ఉంటుంది చూసారండి, వైట్ సారు అంతా గీకేయాలన్నమాట. గీకేసి చక్కగా చక్రాల్లా కోసుకొని ఉప్పేసి పసుపేసి వాటిని అన్నిటిని పిసికేస్తే మనకి పొట్లకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఆ వాటర్ తీసేసి చక్కగా కడిగేసుకొని గట్టిగా పిండేసి మనం కర్రీ చేసుకోవడమే అన్నమాట. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులోకి మనం తాలింపు వేసుకున్నాం. ముందుగా పసుపు వేసుకొని మెంతి పొడి, పసుపు, అన్నిట్లో మెంతి పొడి పసుపు వేస్తున్నారు అనుకోమాకండి. ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది, టేస్ట్కి టేస్ట్ కూడా పెరుగుతుందండి. దానివల్ల వెల్లుల్లిపాయ వేసాను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 2-3 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి మధ్యలోకి ఇలాగ గిల్లుకొని వేసాను అనమాట. ఈ గింజలన్నీ కూర అంతా వచ్చేస్తే బాగోదండి, ఇటు ఫ్లేవర్ మనకు వస్తేనే బాగుంటుంది అనమాట. పొద్దునుంచి శక్తి పట్టాలండి. ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాసేపు ఆపారు. మరి మా ఇంటికి ఎదురుగుండానే గుడి ఉందండి, రామాలయం. వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ తిరిగి లాస్ట్లో వచ్చి ఇక్కడ సేద తీర్చుకుంటారు. సేద తీర్చుకొని 1 గంట మళ్ళీ మొదలు పెడతారు అన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేగిపోయినాయండి. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేస్తాం. పొట్లకాయ బాగా గట్టిగా పిండుకోవాలండి. చూసారా, ఇలాగ మెత్తగా చక్కగా మనం నూనెలో వేయగానే మగ్గిపోతుంది అనమాట. ఉల్లిపాయ కొంచెం మగ్గాలండి. మూత పెట్టుకుందాం, కొంచెం ఉల్లిపాయ మగ్గనిద్దాం. ఇదిగోనండి, చక్కగా మనకి ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇప్పుడు ఈ పొట్లకాయ వేసేసుకుందాం. చాలాసేపు ఆపాల్సి వచ్చిందండి. ఆ గుడి దగ్గర ఎక్కువసేపు చేస్తారనమాట. వచ్చిన వాళ్ళందరూ ఆ గుడి దగ్గర ఒక అరగంట సేపు అయినా వాళ్ళు వాయిస్తూ డాన్సులు చేస్తూ ఉంటారు. ఇంకా వినబడుతూనే ఉంది. అయినా పొట్లకాయ కూడా మగ్గాలండి. మగ్గిపోయిందండి పొట్లకాయ, చూసారా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కారం, ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చేసుకోబోతున్నాం. ఒక దెబ్బకి 2 పిక్కలు అంటారే, ఆ విధంగా ఇప్పుడు ఈ కర్రీతోనే మనం పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చేసుకోబోతున్నాం అనమాట. అందుకనే మనం పప్పు వేయకుండా ముందుగానే కారం, ఉప్పు వేసేసాం. ఒకే కూరతో తినలేం కదండి. కొంచెం కారం వేసాను, చాలేదని. ఉప్పు కారం 2 వేసుకున్నాం కదా, ఇది కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇదిగోనండి పెరుగు, కొంచెం పెరుగు తీసుకొని ఈ పెరుగులో మనం కొంచెం కర్రీ వేసుకున్నాం అనుకోండి, అంతే, పొట్లకాయ పెరుగు పచ్చడి సూపర్ ఉంటుందండి. ఇదిగోనండి ఇలా వేసేసుకుంటే ఇదిగోనండి, ఇది కలిపేసుకుంటే మనకి చక్కగా పొట్లకాయ, ఇదిగోనండి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి. ఉప్పు చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మనం పెరిగేసాం కదా.
ఇది వచ్చేసరి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో పొట్లకాయ పెరుగు పచ్చడి. ఏదో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కందిపప్పు ఉంది కదా, ఉడకబెట్టారండి కందిపప్పు. ఈ కందిపప్పు వేసేసుకుందాం. మనం ఒక కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం, 2 అయినాయి. ఒక పచ్చడి అయింది, ఒక కర్రీ అయింది. ఈ కందిపప్పు మనకి ఈ పొట్లకాయ రెండు కూడా కొంచెం మనకి రెండు కలిపి కొంచెం మగ్గనిద్దామండి. ఇదిగోనండి కందిపప్పు, పొట్లకాయ. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసుకుందామండి. ఉప్పు చూసుకొని ఉప్పు సాలకపోతే ఉప్పు వేసుకుందాం. సరిపోయిందండి. కొంచెం కందిపప్పు కొద్దిగా మగ్గాలండి. చూసారా పొట్లకాయ పెరుగు చట్నీ ఎంత బాగుందో, సూపర్ ఉందండి. ఉప్పు కూడా చూశాను, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అలా కర్రీ వండేసుకొని చక్కగా ఆ కర్రీ తీసేసి పెరుగులో వేసుకున్నాం అనుకోండి, అంతే పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. చక్కగా అలా పొట్లకాయ వండుకున్నప్పుడు ఇలా పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుంది. కొంచెం మగ్గాలండి, కొద్దిగా మగ్గనిద్దాం. ఇదిగోనండి మన పొట్లకాయ కందిపప్పు. ఆహా సూపర్ అండి, చక్కగా రెడీ అయిపోయింది కర్రీ. చూసారా ఎంత బాగుందో. అయిపోయింది, ఇంతేనండి కర్రీ. పొట్లకాయ ఎండు రొయ్యలు కూడా సూపర్ ఉంటాయండి. ఒకసారి రెండు చూపిస్తా మీకు. చూసారా పొట్లకాయ కందిపప్పు చక్కగా వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. ఇంకా మనకు ఏమీ అవసరం లేదనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది పప్పు. ఇదిగోండి మన పెరుగు చట్నీ, పొట్లకాయ పెరుగు చట్నీ. ఆ కర్రీ కాస్త ఇందులో వేసుకున్నాం అంతే పెరుగులో. చక్కగా ఇది ఒక కర్రీ అయిపోయింది, పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇది కూడా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా దీన్ని కూడా ట్రై చేయండి. చూసారు పొట్లకాయ కందిపప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే చక్కగా మీకు నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. పొట్లకాయ కందిపప్పు పెరుగు చట్నీ, పొట్లకాయ పెరుగు చట్నీ చక్కగా రెండు ఇలా కాంబినేషన్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.